మేడారం మహాజాతరకు అంకురార్పణ జరిగింది. గుడి మెలిగే కార్యక్రమంలో జాతరలో తొలిఘట్టం ప్రారంభమైంది. మేడారంలోని సమ్మక్క గుడిని శుద్ధి చేసిన కోయ పూజారులు అనంతరం ప్రత్యేక పూజ నిర్వహించారు. మేడారం వాసులు ఇవాళ నుంచి ప్రధాన జాతర వరకు ఒక్క పొద్దులుంటారు. జాతర ఆశాంతం పూర్తిగా ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలతో నిర్వహిస్తారు. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. మేడారం మహాజాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇవాళ గుడి మెలిగే పండగ ద్వారా జాతరకు అంకురార్పణ జరిగింది. ఇవాల్టి నుంచి మేడారం మహాజాతరలో జాతర ప్రారంభమైనట్టేనని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మనం చూడవచ్చు మేడారంలో ఉన్నటువంటి సమ్మక్క దేవాలయంలో సమ్మక్క గుడి, ఇది గుడి దగ్గర అంటే ఊరిలో ఉన్నటువంటి గుడి దగ్గర మహిళలంతా కూడా ఆలయాన్ని శుద్ధి చేసి ముగ్గులు అలంకరిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అయితే గుడి మొత్తం శుద్ధి చేసిన తర్వాత ఈ విధంగా వాళ్ళు ఆదివాసీ సంప్రదాయాలతో ప్రత్యేకించి ముగ్గులను అలంకరిస్తారు. దీనంతా కూడా మేడారం జాతరలో ఇది ఒక కీలక ఘట్టం అని చెప్పుకోవచ్చు. అంకురార్పణ జరిగేటువంటి ఈ సమయంలో మనం చూడవచ్చు పూర్తి స్థాయిలో మేడారం జాతర ఇక్కడ ఇదే రోజు నుంచి అంకురార్పణ జరుగుతుందని మనం చెప్పవచ్చు. ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తారమ్మా? ఈరోజు గుడిని శుద్ధి చేయడం, అమ్మవారికి పసుపు అన్ని ఆడపడుచులు అందరినీ పిలిపించుకొని కోడళ్ళు ఆడపిల్లలు అందరం కూడాను అమ్మవారి దగ్గరకు వచ్చి పసుపు కుంకుమలన్నీ అలంకరించి అమ్మవారికి ఏది ఇవ్వాలో అది ఇచ్చేస్తాం. అంటే ఇవాళ ప్రత్యేకించి ఉదయం నుంచి ఎట్లాంటి కార్యక్రమాలు జరిగాయమ్మా? అమ్మవారికి పసుపు కుంకుమ గుడి శుద్ధి చేయడము, ఏటపిల్లతోని చేస్తారనమాట. సార్ మేము డోలి వాద్య కళాకారులం. మరి ఈరోజు జాతరలో ఫస్ట్ తొలి పూజ అండి. ఇక్కడ ఈ ఫస్ట్ వారం నుండి తొలి పూజ జరుగుతుంది. పసుపు అమ్మవారికి పసుపు కుంకుమ ఏటపోతు దాంతో మేము ప్రారంభిస్తాం. మరి వచ్చే 14వ తారీఖు బుధవారం నుండి ఈ మండమెలిగే పండుగ అనేది ఉంటున్నది. ఆ రోజు నుండి మేము ఒక్క పొద్దులు అనేది చేస్తామనండి. ఫస్ట్ స్టార్టింగ్ సమ్మక్క జాతర స్టార్ట్ కావాలంటే ఇది గుడి మెలిగే కార్యక్రమం అంటారు. గుడిని శుద్ధి చేసి పూజారుల బిడ్డలు కోడళ్ళు కొడుకులు అందరు టోటల్ నిండు ముత్తైదులు వచ్చి అలంకరణ చేసి గుడి మెలిగే కార్యక్రమం శుద్ధి చేసే కార్యక్రమం. దీని తర్వాత మండమెలిగే కార్యక్రమం వచ్చే బుధవారం నాడు మండమెలిగే కార్యక్రమం ఉంటుంది. మండమెలిగే కార్యక్రమం రాత్రి నుండి నిరాహార దీక్ష ఉంటారు, ఉపవాసం ఉంటారు. దాని నుండి అప్పుడే సమ్మక్క తల్లి వస్తుంది. అప్పటి నుండి మళ్ళీ వారం ఉన్నాడు సమ్మక్క సారలమ్మ తల్లి వస్తుంది. ఇది మా పవిత్రమైన ఘట్టం. ఇది చెప్పుడు కాదు, మనిషి పుట్టేవాడు కళ్ళతో చూసి ఇక్కడ వచ్చి అనుభవిస్తే దాని అనుభూతి వేరు ఉంటుంది. చెప్పండి, ఎట్లాంటి కార్యక్రమాలు జరుగుతాయి? మేము అమాస అయిందంటే మేము సమ్మక్క తల్లికి 5 రోజులు 5 పూజలు 5 రోజుల సంధి ఒక్క పొద్దుల తల్లి ప్రసాదం చేసి పోయి గుట్ట పోయి గడ్డి కోసుకొని వచ్చి తల్లికి మేము ఇది చేస్తాం. ఇక ఒక్క పొద్దున్నే ఉండి ఇక చేసి 5 రోజులు అయిందంటే ఇక మళ్ళీ మేము వచ్చి ఇక గుడిప్పే రోజున 5 పూజలు వచ్చి ఇక వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. మేము పేరంటలు అంటే 5 పూజలు పెన్నాలు అది ఇది చేస్తారు. ఇది పూజారుల వాళ్ళ గ్రామస్తుల అభిప్రాయం. మనం చూడవచ్చు ప్రత్యేకించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నారు. ఇవాళ మేడారం మహాజాతరలో కీలక ఘట్టం అయితే ఆవిష్కృతమైందని చెప్పుకోవచ్చు. తెలంగాణ కుంభమేళగా చెప్పుకునేటువంటి మేడారం మహాజాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్ర.